హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే కృష్ణుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది అమ్మవారు ఉన్నారు. నాకైతే డౌట్ వచ్చింది, ఏంది నలుగురే ఉన్నారు అని అడిగాను. అప్పుడైతే ఈయన చెప్తున్నారు, ఈయన అడిగాను నేను. మీ పేరేంటి సార్? మీ పేరేంటి? రమేష్ గారిని అడిగాను, ఏంది నలుగురే ఉండారంటే చెప్తున్నారైనా ధర్మరాజు రారంట బయటికి. ఎందుకు రారు సార్? ఎందుకు రారు చెప్పండి. ఎందుకు రారు? ధర్మరాజు ఎందుకు రారు? ధర్మరాజు రారు. అర్జునుడు ఒక్కడే ఇంద్రకీలాద్రి పర్వతానికి శివుడి గురించి తపస్సు చేసేదానికి ఇంద్రకీలాద్రికి వెళ్తారు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఈయన ఒక్కడినే పంపిస్తారు. ఈయన పంపించినప్పుడు ఈయన్ని ఒకసారి పరీక్షించాలని శివుడు పార్వతి మారు వేషాల్లో ఈయన దగ్గరికి వస్తారు. ధర్మరాజు రాడు. మీ పేరేంటి సార్? బాలాజీ రెడ్డి. బాలాజీ రెడ్డి. అంతమందిని అడిగాను, పాపం ఈసారి అయితే చెప్పారు ఏంది డౌట్ అని. నాకైతే ఫస్ట్ టైం చూడడం ఇది. ఇప్పుడైతే అర్జునుడు అయితే పైకి ఎక్కుతాడంట, పైన ఆయుధాల కోసం. ఇప్పుడు ఇది పైన ఆయుధాలు పెట్టున్నారు మీరు ఆల్రెడీ? పైన ఆయుధాలు పెట్టున్నారు. అక్కడికి పోయి తపస్సు చేసిన తర్వాత అక్కడ కూర్చొని తపస్సు చేస్తారా అర్జునుడు? పర్వతం ఎక్కినట్టు అనమాట. తపస్సు ఇంద్రకీలాద్రి పర్వతం ఇది ఆయన అరణ్య మార్గంలో వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు చెంచుల మాదిరి శివుడు పార్వతి వచ్చి ఆయన పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఇంద్రకీలాద్రి పర్వతం పోయి అక్కడ కూర్చొని తపస్తారు. ప్రజెంట్ విజయవాడ అక్కడ తపస్సు చేయడం మన చరిత్ర. ఓకే ఓకే, అది థ్యాంక్ యూ. అర్జునుడు ఇదిగోండి, నేను అర్జునుడు, శివుడు. ఈయన మారు వేషంలో ఉన్న శివుడు. మహాభారత పులిచెర్ల గ్రామం